అని కిడ్స్ వేర్ బిజినెస్ లో ఎందుకలా డబల్ మార్జిన్ రొటేషన్ చాలా అని చెప్తూ ఉంటావు కదా, సో ఇందులోనే ఎందుకు అలా మిగతా వాటిలో ఎందుకు అలా అవ్వదన్నా? ఎందుకంటే అన్న కిడ్స్ వేర్ బిజినెస్ అనేది యూనిక్ బిజినెస్. మీరు మార్కెట్ లోకి వెళ్ళారంటే ఈవినింగ్ లోని మార్కెట్కి వెళ్ళి ఉంటారు, కాయగూరలు కొనడానికి, ఎక్కడికైనా ఏదైనా తిరగడానికైనా ఎక్కడికైనా మీరు చూస్తారు శారీస్ బిజినెస్ ఉంటాయి, చీరల షాపులు ఉంటాయి, మెన్స్ వేర్ ఉంటాయి, ఇంకా మన పెద్ద పెద్ద వాళ్ళు ఉంటాయి. కానీ కిడ్స్ వేర్ దుకాణం అనేది చాలా తక్కువ అన్న. అవునా? నిజంగా డిమాండ్ అనేది తక్కువ కాబట్టి డిమాండ్ తక్కువ టైంలో మీ డిమాండ్ ఉన్న ఆర్టికల్స్ మీరు పెట్టుకొని ఒక దుకాణం ఓపెన్ చేసి మార్కెట్లో మీరు అమ్మినారంటే ఈజీగా మీ దుకాణం ఈజీగా సెట్ అవుతుంది. ఇంత మంచిగానే ఉంది ప్యాటర్న్, ఒక్క 500-600 ఉంటుందేమో, మేము అమ్మలేమేమో అనుకుంటారన్న. దీని రేట్ చెప్పనా అన్న? రేట్ చెప్పేశాను నేను, అదే అంటున్నా, రేట్ చెప్పాను. 345 రూపాయలు అన్న. అన్న 345 పట్టుకుపోయి మినిమం టు మినిమం మాక్సిమం టు మాక్సిమం తమ్ముకోవచ్చు. ఖర్చులన్నీ తీసినా 100-150 బతుకుతుంది, 600కి ఈజీగా అమ్ముకోవచ్చు. ఇంకేం చెప్పాలి చెప్పు. కిడ్స్ వేర్ బిజినెస్ అనేది ఎలా చేయాలి, ఎలా అమ్ముకోవాలి, ఎలా అమ్ముకుంటే మనకు సేల్స్ వస్తుంది అని నువ్వు చెప్పేశాను అన్న. ఎలా చేయాలంటే అన్న ఒక మాట చెప్తాను అన్న. ఈ రోజులో ఏంటంటే మనిషికి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో మన బట్టల బిజినెస్ లోని మార్కెటింగ్ అనేది అంత ఇంపార్టెంట్. ఈజీగా మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయండి, ఒక పేజ్ క్రియేట్ చేయండి, ఫొటోస్ క్లిక్ చేయండి. ఈ రోజులో ఏఐ వచ్చేసింది అన్న. ఈజీగా ఏఐ యూజ్ చేసుకొని కూడా మీ దుకాణం అనేది ఇంటి దగ్గర సెట్ చేయొచ్చు. అని ఇలాంటి కలెక్షన్ మన దగ్గర స్టార్టింగ్ ఎంత నుంచి అన్న? స్టార్టింగ్ వచ్చేస్తానా మన దగ్గర కిడ్స్ వేర్కి వచ్చేసి 26 రూపీస్ నుంచి స్టార్టింగ్ రేటు. 26లో ఏంటంటే 26 రూపాయల్లోని బార్న్ బేబీ కలెక్షన్స్, పుట్టిన పిల్లవాడికి ఏ కలెక్షన్ అయితే మన చిన్న టీ షర్ట్ లాగా చిన్న ప్యాంట్ లాగా ఉంటుంది చూడండి, పుట్టిన పిల్లలకు వేస్తారు, జుబ్బా అంటారు. జుబ్బా అంటారు. ఆ కలెక్షన్స్ అనేవి 26 రూపీస్ ని స్టార్టింగ్ రేట్. అన్ని ఫ్యాన్సీ ఆర్టికల్స్, అన్ని ఫ్యాన్సీ ఆర్టికల్స్ అనేది మంచి హై సిటీలో పెట్టుకుని అమ్ముడుపోతాయి. అది ఒక లో రేంజ్ వాళ్ళకి కావాలంటే వాళ్ళు ఎలాంటి కలెక్షన్స్ అమ్ముకోవాలన్నా అన్న? అలాగని ఏం కాదన్న. ఈ రోజుల్లో ఏంటంటే విలేజెస్ కూడా బాగా ట్రెండింగ్ అనేది ఆర్టికల్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఏంటంటే అన్న, ఇప్పుడు విలేజ్ లో నువ్వు అన్న పాయింట్ ఏంటంటే సిటీలోనే వెళ్ళే ఆర్టికల్స్ పెట్టుకోవాలి, విలేజ్ లో ఏం అదని కాదన్న. విలేజ్ లో ఎవరైతే ఏం పెట్టుకోవట్లేదో అదే ఆర్టికల్ మీరు పెట్టుకున్నారంటే ఆ ఆర్టికల్స్ కి డిమాండ్ ఉంటుందండి. అదే నేను చెప్తున్నాను. నేను ఒక విలేజ్ లో నాదో షాప్ ఉందండి, ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఈ ఆర్టికల్స్ అనేవి ఫ్యాన్సీ ఆర్టికల్స్ పెట్టుకోవట్లేదు, మీరు పెట్టుకోండి. మనం యూనిక్ గా కనిపిస్తాం. అదే నేను అంటున్నాను. నువ్వు క్వశ్చన్ అయితే చాలా బాగా అడిగావు. యూనిక్ గా పెట్టుకోవాలన్నా దేంట్లో అయినా సరే. నేను ఒకే మాట అంటాను, మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే మీ ఫీల్డ్ లో మీరే కింగ్ అయి ఉండాలి. మీ దగ్గర కింద ఇంకెవరు కాంపిటీషన్ అనేది ఉండకూడదు. మన కంప్యూటర్ కన్నా ఎలాంటి కలెక్షన్ అవుట్ ఆఫ్ ద బాక్స్, మీరు అవుట్ ఆఫ్ ద సిలబస్ లో మీరు ఆలోచించుకొని ఈజీగా అవే ఆర్టికల్స్ పెట్టుకున్నారంటే మీ ప్రాఫిట్ అనేది ఈజీగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అన్న 500-600 అయితే ఉండదు అన్న, చెప్పినా దీన్ని కూడా. దీని ప్రైస్ కూడా చెప్పేసి అన్న, నన్ను ఏం చెప్తాను, ఒక 500 అయితే ఉంటుంది అన్న, పక్కా ఉంటుంది అన్న. 345 రూపాయలు. ఇది కూడా 345 ప్రైస్ అన్న. అది అంత హెవీ వర్క్ ఉంది, అది ఇది అంత హెవీ వర్క్ కదా, అసలు ఏం డిఫరెన్స్ ఉందన్న? అన్న చెప్తున్నాను కదా అన్న, మీరు తెలంగాణ మార్కెట్ లోకి వెళ్తే 500-550లో దొరికే ఆర్టికల్ మా దగ్గర 345 రూపాయలు. స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నంబర్కి మీరు పెట్టుకోండి. ఈజీగానే ఈ రోజు మీరు ఆర్డర్ అనేది పెట్టుకోండి. చెప్తున్నాను కదా అన్న, నేను అక్కడి నుంచి ఇక్కడి నుంచి వాళ్ళు ట్రేడర్స్ లాగా హోల్సేలర్స్ లాగా కాదు. అక్కడి నుంచి 3 బండలు, ఇక్కడి నుంచి 5 బండలు, అక్కడి నుంచి 6 బండలు, ఇవన్నీ మా పనేం కాదన్న. మా పని వచ్చేసి తయారుదారులు అన్న. మేము మ్యానుఫ్యాక్చరర్స్. మేము మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో ఎంత తక్కువ ధరకి 250కి ఎందుకు ఇవ్వగలం అంటే మా కాస్టింగ్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది. మళ్ళీ చెప్తాం, మేము తయారు చేసి మా ఫ్యాక్టరీ అనేది ఉందన్న, మా మషిన్స్ ఉన్నాయి, మా వర్కర్స్ ఉన్నారు, మొత్తం అన్ని మేమే తయారు చేసి మార్జిన్ అనేది కొంత పెట్టుకొని మీ వరకు మేము ప్రోడక్ట్స్ అనేది తెస్తూ ఉంటాం అనమాట. చూడన్న ఒకసారి ఆర్టికల్ చూడన్న, బెల్ట్ టైప్లో సూపర్ ఆర్టికల్ అన్న. అన్న ఈ దీని అయితే హెవీ వర్క్ ఉంది, మంచి క్వాలిటీ కూడా మస్తు ఉంది అన్న. ఫుల్ ఫ్రాక్ ఉంది కాబట్టి దీని ప్రైస్ ఒక 700-600 మధ్యలో ఉంటుంది అన్న. 250 రూపీస్ అన్న. 250 అన్న. బయట వీధి మార్కెట్ ఇద్దరు అన్న బండి పెట్టుకొని పోయి వాళ్ళు కూడా దీని 500-400 250 అన్న. 250 ఏమి కాకపోయినా మీరు 400కి అమ్మినా సరే మీకు లాస్ ఉండదు అన్న. నిజం చెప్తున్నాను అన్న, ఇంకేం కావాలి చెప్పు. వీధులు తిరుగుతారు కదా, వాళ్ళు కూడా ఇదే ఆర్టికల్ 250 పట్టుకెళ్ళి 300-320 వాళ్ళు ఇచ్చేస్తారు. మీ షాప్ ఉందంటే మీరు 400 వరకు అమ్ముకోవచ్చు అన్న. ఇంకేం చెప్పాలి చెప్పు. ఈ రోజు ఏంటంటే కిడ్స్ వేర్ అనేది చాలా డిమాండింగ్ ఆర్టికల్స్ అన్నమాట. అందుకే ధ్యానంలో పెట్టుకొని మేము అనేది ఒక ఫ్రాంచైజీ అనేది మేము ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేసాం. ఆల్రెడీ మా ఫ్రాంచైజీ అనేవి చాలా దగ్గరికి వెళ్ళి మన తెలంగాణలో కూడా వెళ్ళింది. కాబట్టి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చేస్తాను, వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మీ ఫ్రాంచైజీ కూడా తీసుకోవాలని అనుకుంటే మీరు మీ ఏరియాలోని కిడ్స్ వేర్ ఫ్రాంచైజీ లిటిల్ వింగ్స్ పేరు మీద మీరు ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే అన్న, ఒక మాట చెప్తానన్న, మనోళ్ళు ఏంటంటే బాగా కంగారు పడుతూ ఉంటారు. ఒక 3 రోజులు అయిపోయిందన్నా, 4 రోజులు అయిపోయిందన్నా, మన పార్సల్ రాలేదని. మీ పార్సల్ అనేది ఎక్కడికి వెళ్ళదండి. మళ్ళీ చెప్తున్నాం, మీ పార్సల్ అనేది బాధ్యత అనేది మాది. మీకు ఒకవేళ అంత ఇష్యూ అంటే 24/7 మీరు ఎప్పుడైనా ఒక మెసేజ్ చేసుకోవచ్చు. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అజ్మీరా ఫ్యాషన్ తెలుగు అని, దాన్ని ఫాలో చేయలేదంటే ఫాలో అవ్వండి. ఇప్పుడే ఫాలో అయ్యారంటే దాంట్లో మీరు మెసేజ్ పెట్టవచ్చు. మీకు 24/7 ఎప్పుడైనా సరే మీకు రిప్లై వచ్చేస్తుంది. స్వయంగా నేనే రిప్లై చేస్తాను. నా దగ్గర ఆ పేజ్ అనేది నేనే హ్యాండిల్ చేస్తాను కాబట్టి ఈజీగా మీకు ఎప్పుడైనా రిప్లై వచ్చేస్తుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మీరా ఫ్యాషన్ తెలుగు అండి. ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు మన ఇద్దరు, ఒక పాప ఒక బాబు.
అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను ఈరోజు తెచ్చిన కలెక్షన్ ఏంటంటే పొద్దున్నే మన కిడ్స్ వేర్ సెక్షన్ తీసుకొచ్చానండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి మన ఆన్లైన్ కాల్స్లోని ఒకటే డిమాండ్ అనమాట. అన్న మన దగ్గర ప్రతిది ఉన్నాయి, మన దగ్గర పెద్ద పెద్ద షోరూమ్ ఉంది, కానీ మన దగ్గర కిడ్స్ వేర్ ఆర్టికల్ మాకు దొరకట్లేదు. మాకు నచ్చిన ఆర్టికల్స్ మాకు నచ్చిన ప్రైజెస్లో ఎక్కడా లేవు. ఇక్కడ హైదరాబాదు, తెలంగాణ, కోల్కతా, ఢిల్లీ మొత్తం వెతుగా ఎక్కడా లేదు. మీ దగ్గర ఉంటే ఒక వీడియో చేసి చూపించానా అనేసి చాలా కాల్స్లోని చాలా మంది అడుగుతున్నారు అనమాట. అన్నకు చెప్పండి, శ్రీకాంత్ అన్నకు చెప్పండి అని. అందుకే మీకోసం అని కొన్ని ఆర్టికల్స్ తీసుకొచ్చేసానండి. మీరు చూడొచ్చు డమ్మీస్లో కూడా. ఈ కలెక్షన్ చూస్తే మీకు ఏం అర్థమైందంటే సమ్మర్ సీజన్ వచ్చేసింది కదండి, దాన్ని బట్టి మేము సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఈ రోజులో ఏంటంటే కిడ్స్ వేర్లోని హార్డ్ ఫ్యాబ్రిక్స్ అనేవి ఎవరు చేయరు అనమాట. ఎందుకంటే పిల్లలకి ర్యాషెస్ వస్తాయి కాబట్టి మేము దాన్ని ధ్యానంలో పెట్టుకొని మేము మ్యానుఫ్యాక్చరింగ్ అనేది బాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్లోని కాటన్ బ్లెండ్లోని మేము మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. మీరు చూడొచ్చు రెండును. ఇదొక ఆర్టికల్, పిల్లలది ఇదొక ఆర్టికల్ మీరు చూడొచ్చు. పాప బాబు ఇద్దరు కలెక్షన్ ఈరోజు నేను చూపిస్తాను. పదండి అయితే ఫస్ట్ కలెక్షన్కి వచ్చేస్తే, ఫస్ట్ కలెక్షన్ మీరు చూడొచ్చు అండి. గ్రీన్ కలర్లో ఎంత బాగుందంటే సూపర్ ఆర్టికల్ అనమాట. ఇలాంటి కలెక్షన్స్ మీరు పెట్టుకున్నారంటే ఈజీగాను మీ కస్టమర్ ఒక పిల్లోడు మీ దగ్గరకు వచ్చాడంటే ఈ కలెక్షన్ పట్టుకే పోతాడు అనమాట. చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మీరు చూసుకోవచ్చు ఇక్కడ చిన్న చిన్నగా డైమండ్స్ వర్క్లోనే ఎంత బాగుందంటే చిన్న చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చి సూపర్ ఆర్టికల్ అనమాట. ఇలాంటి క్రియేటివ్ ఆర్టికల్స్ అనేది మన అజ్మీరా ఫ్యాషన్ అనేది ఎప్పుడు తెస్తూనే ఉంటుంది, ఎల్లప్పుడూ తెస్తుంది కూడా. ఇంకో దాంట్లోనే మీరు కలర్ కూడా చూడొచ్చు, రెడ్ కలర్ అండి. సేమ్ ప్యాటర్న్లోని మీకు కలర్స్ కావాలన్నా 6 to 7 కలర్స్ అనేది వస్తుంది అనమాట. మీరు ఏం చేయాలంటే స్క్రీన్ మీద నంబర్ ఉంది, ఈరోజు మీరు కాంటాక్ట్ అయ్యారంటే ఒక స్క్రీన్ షాట్ పెట్టారంటే దీని కలర్ కాంబినేషన్ కూడా మీకు మొత్తం పీడిఎఫ్ అనేది సెండ్ చేసేస్తారు. అని ఇలాంటి కలెక్షన్ మన దగ్గర స్టార్టింగ్ ఎంత నుంచి అన్న? స్టార్టింగ్ వచ్చేస్తానా మన దగ్గర కిడ్స్ వేర్కి వచ్చేసి 26 రూపీస్ నుంచి స్టార్టింగ్ రేటు. 26లో ఏంటంటే 26 రూపాయల్లోని బార్న్ బేబీ కలెక్షన్స్, పుట్టిన పిల్లవాడికి ఏ కలెక్షన్ అయితే మన చిన్న టీషర్ట్ లాగా చిన్న ప్యాంట్ లాగా ఉంటుంది చూడండి, పుట్టిన పిల్లలకు వేస్తారు, జుబ్బా అంటారు. జుబ్బా అంటారు. ఆ కలెక్షన్స్ అనేవి 26 రూపీస్ స్టార్టింగ్ రేటు. మీరు మెల్లమెల్లగా రేంజ్ పెరుగుతూ ఉంటే అలా అలా కలెక్షన్స్ అనేవి పెరుగుతాయి. ఆర్టికల్స్ కూడా మీకు ట్రెండీ అనేవి దొరుకుతాయి అనమాట. ఓకే, అయితే ఇంకో కలెక్షన్కి వచ్చేస్తే ఇంకో కలెక్షన్ మీరు చూడొచ్చు అన్న, మన సమ్మర్ స్పెషల్ కలెక్షన్ అన్న. కాటన్ ఫ్యాబ్రిక్లో మీరు చూడొచ్చు అన్న, సూపర్గా ఉంటుంది ఆర్టికల్. కిందకు వచ్చేస్తే బాటమ్ కూడా వస్తుంది, దీంతో పాటు టాప్ కూడా చూడండి స్లీవ్లెస్లో ఎంత బాగుందో టాప్, సూపర్గా ఉంటుంది ఆర్టికల్. చూడొచ్చు అన్న కలెక్షన్కి వచ్చేస్తే ఇంకా బేబీ బాయ్లోని సూపర్ ఆర్టికల్ మీద టీషర్ట్ ఇచ్చారు. ఇది ఉంది కదండి ప్రింట్, 3D ప్రింట్ అనమాట. ఇది మేము మషిన్తోని 3D చేయించి మొత్తం ప్రింట్ అనేది వేస్తాం. ఇదేంటంటే మీకు పోదనమాట, ఎంత ఉతికినా ఏం చేసినా అనేది ఇది పోదు. కిందకు వచ్చేసి బాటమ్ కూడా మీకు వస్తుంది. ఈ రోజుల్లో ఏంటంటే కిడ్స్ వేర్ అనేది చాలా డిమాండింగ్ ఆర్టికల్స్ అనమాట. అందుకే ధ్యానంలో పెట్టుకొని మేము అనేది ఒక ఫ్రాంచైజీ అనేది మేము ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేసాం. ఆల్రెడీ మా ఫ్రాంచైజీ అనేవి చాలా దగ్గరికి వెళ్ళి మన తెలంగాణలో కూడా వెళ్ళింది. కాబట్టి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చేస్తాను, వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మీ ఫ్రాంచైజీ కూడా తీసుకోవాలని అనుకుంటే మీరు మీ ఏరియాలోని కిడ్స్ వేర్ ఫ్రాంచైజీ లిటిల్ వింగ్స్ పేరు మీద మీరు ఈజీగా తీసుకోవచ్చు అనమాట. స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, వాళ్ళు మీ డీటెయిల్స్ కూడా అడగొచ్చు అనమాట. అని కిడ్స్ వేర్ బిజినెస్ లో ఎందుకన్నా డబల్ మార్జిన్ రొటేషన్ చాలా అని చెప్తూ ఉంటావు కదా, సో ఇందులోనే ఎందుకు అలా మిగతా వాటిలో ఎందుకు అలా అవ్వదన్నా? ఎందుకంటే అన్న కిడ్స్ వేర్ బిజినెస్ అనేది యూనిక్ బిజినెస్. మీరు మార్కెట్లోకి వెళ్ళారంటే ఈవినింగ్లోని మార్కెట్కి వెళ్ళి ఉంటారు, కాయగూరలు కొనడానికి, ఎక్కడికైనా ఏదైనా తిరగడానికైనా ఎక్కడికైనా మీరు చూస్తారు. శారీస్ బిజినెస్ ఉంటాయి, చీరల షాపులు ఉంటాయి, మెన్స్ వేర్ది ఉంటాయి, ఇంకా మన పెద్ద పెద్దవాళ్ళు ఉంటాయి. కానీ కిడ్స్ వేర్ దుకాణం అనేది చాలా తక్కువ అన్న. అవునా? డిమాండ్ అనేది తక్కువ కాబట్టి డిమాండ్ తక్కువ టైంలో మీ డిమాండ్ ఉన్న ఆర్టికల్స్ మీరు పెట్టుకొని ఒక దుకాణం ఓపెన్ చేసి మార్కెట్లో మీరు అమ్మినారంటే ఈజీగా మీ దుకాణం ఈజీగా సెట్ అవుతుంది, యూనిక్ బిజినెస్ అయిపోద్ది అనమాట. అందుకే దీంట్లో మీరు దీని ప్రైజెస్ అనేది వాళ్ళు గెస్ట్ చేయలేరు, కస్టమర్స్ దీని ప్రైజెస్ వారు గెస్ట్ చేయలేరు. ప్రతి దగ్గర షాప్ ఉంటాయన్నా ఈ షాప్ కాబట్టి ఇంకేటి వేరే షాప్కి వెళ్ళి అడుగుదాం అనేసి వాళ్ళ దగ్గర ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ అనేది తక్కువ అనమాట షాప్స్లో. అందుకే ఇదే మీరు ఇంటి దగ్గర నుంచి చేసినా సరే ఈజీగా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్ డిమాండ్ టైంలో అమ్మారంటే ఈజీగా వాళ్ళు డబుల్ మార్జిన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అన్న మన తెలంగాణ ఆంధ్ర మార్కెట్లో అంటే మార్కెట్లో అయినా షాప్లో అయినా సో ఇలాంటి ఆర్టికల్స్ ఇప్పుడు చేతిలో పట్టుకున్నాం చూడు 700 to 800 మధ్యలో ఉంటాయి. సో మన దగ్గర ఇలాంటి ఆర్టికల్స్ సేమ్ ఎంత నుంచి ఉంటాయి అన్న? మన దగ్గర ఇలాంటి ఆర్టికల్స్ వచ్చేస్తే 300, 400, 500 ఎలా అలా అయితే రేంజ్ వెళ్తుంది, ఎలా అలా డిజైన్స్ ఉంటాయో అలా అలా వర్క్ మీద డిపెండ్ అన్న. ఇందులో చూడు స్లీవ్లెస్ ఉంది, ఇందులో మీకు బాజు ఇచ్చారు, మీకు స్లీవ్ ఉందంటే దాంట్లో ఇంకో 50 రూపీస్ పెరిగిపోద్ది. అంతే వర్క్ మీద ఫ్యాబ్రిక్ మీద డిపెండ్ అనమాట. మన దగ్గరకు వచ్చేసి 300-400 ఆర్టికల్స్ అన్న మన దగ్గర దొరుకుతాయి. తెలంగాణ ఆంధ్ర మార్కెట్లోకి మీరు వెళ్తే 500, 600, 200 రూపీస్ మీకు బెనిఫిట్లో ఉంటారు ఎక్కడి నుంచి తీసుకుంటే. అందుకే చెప్తూ ఉంటాను, మీరు మ్యానుఫ్యాక్చర్స్తో కలిసి బిజినెస్ చేయాలంటే మీరు ఈజీగా స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను, ఈరోజు మీరు కాంటాక్ట్ అవ్వండి, ఒక కాల్ చేయండి, వాట్సాప్ చేయండి, ఇప్పుడే చేయండి, వెళ్ళి నేను ఇక్కడే ఉన్నాను ఈజీగా మీరు చేశారంటే వాళ్ళు మీకు రిప్లై ఇచ్చేస్తారు. మీకు వీడియో కాల్లో చూసి ఇవన్నీ చూసి మా గోడౌను, మా స్టాఫ్, మా మొత్తం మా ఫామ్ మొత్తం చూసి మీరు బిజినెస్ చేయాలన్నా
మీరు ఆర్డర్ పెట్టుకోవాలన్నా ఈజీగా మీరు పెట్టుకోవచ్చు అనమాట. లేదన్నా మేము అక్కడికి రావాలి అంటే మాది అనేది అజ్మీరా ఫ్యాషన్ సూరత్లో ఉందండి, గుజరాత్లోని. గుజరాత్ అనేది మీకు ఎలాగో తెలిసిందే, సూరత్ అనేది క్లాతింగ్ హబ్ అనమాట ఇండియాలోని. అక్కడ ఉంది మా అజ్మీరా ఫ్యాషన్ అనమాట. మేము మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీరు రావాలనుకుంటే సూరత్ రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోని సురానా 101 బిల్డింగ్లోని సారా దర్వాజా అనేది ల్యాండ్ మార్క్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లోని రిసెప్షన్లో మా అజ్మీరా ఫ్యాషన్ అనేది ఉంది. ఇంకెందుకైతే ఆలస్యం, రావాలనుకుంటే స్ట్రైట్గా సూరత్ వచ్చేయండి. ఇంకోటి ఏంటంటే ఆర్టికల్కి వచ్చేస్తాన మన దగ్గర ఆర్టికల్ ఒకటికి మించిన ఇంకొక ఆర్టికల్. ఈ ఆర్టికల్ కూడా నువ్వు చూడొచ్చు అని, ఎంత బాగుందంటే ఇంక సూపర్ ఆర్టికల్ అనమాట. నువ్వు చూడొచ్చు చిన్నగా ఫ్లవర్ ఇచ్చి కోటీ టైప్లోని ఇక్కడ మీకు స్లీవ్స్ కూడా ఇచ్చేసారు, కింద మీ ఫ్రాక్ టైప్ లో సూపర్ ఉండే పార్టీ వేర్ ఆర్టికల్ అన్న ఇలాంటి ట్రెండింగ్ ఆర్టికల్ చూపించినావు అన్న గర్ల్స్ లా. సో ఇలాంటి ఆర్టికల్ మనకు 500-600 రేంజ్ ఉంటాయి అన్న? లేదన్నా, బాగా అడిగావు నువ్వు క్వశ్చన్. ఎంత 500-600 రేంజ్ అయితే ఉండదు. మన వ్యూస్ కూడా అదే అనుకుంటూ ఉంటారు, ఇంత మంచిగానే ఉంది ప్యాటర్న్, ఒక్క 500-600 ఉంటుందేమో, మేము అమ్మలేమేమో అనుకుంటారు అన్న. దీని రేట్ చెప్పనా అన్న? రేట్ చెప్పేసా నేను, అదే అంటున్నా, రేట్ చెప్పాను. 345 రూపాయలు అన్న. అన్న 345 పట్టుకుపోయి మినిమం టు మినిమం మాక్సిమం టు మాక్సిమం అమ్ముకోవచ్చు. ఖర్చులన్నీ తీసినా 100-150 బతుకుతుంది, 600కి ఈజీగా అమ్ముకోవచ్చు. ఇంకేం చెప్పాలి చెప్పు. డబ్బల్ మార్జిన్ ఇందులో కూడా 600 ఒక్క బాక్స్ పెట్టుకొని ఈజీగా మీరు అమ్మినారంటే, బాక్స్ పెట్టుకొని మీరు షాప్ లోని మీ గ్లాస్ లోని మీరు డిస్ప్లే చేశారంటే ఐటమ్ అనేది పోతుంది. ఇలా డమ్మీ పట్టుకెళ్ళి డమ్మీకి కూడా వేసి ఈజీగా మీరు డిస్ప్లే చేసిన ఐటమ్ అనేది పట్టుకు వెళ్తాడు. కస్టమర్ మీ దగ్గరికి వస్తే రిటర్న్ అనేది వెళ్ళడన్న, అది నా గ్యారంటీ అన్న. ఇంకేం చెప్పాలి చెప్పు. 345 రూపాయల ప్రోడక్ట్ ఏమి కాకపోయినా మీరు 600 వరకు ఈజీగా మీరు అమ్ముకోవచ్చు అనమాట. అన్న చాలా మంది డౌట్ ఏమంటే చీరల బిజినెస్ ఎలా చేయాలో చెప్తుంటారు, కుర్తీ బిజినెస్ చీరల బిజినెస్ లో వాళ్ళు చెప్పారు, కిడ్స్ వేర్ బిజినెస్ అనేది ఎవరు చెప్పలేరు. సో నువ్వు చెప్పేసి అన్న కిడ్స్ వేర్ బిజినెస్ అనేది ఎలా చేయాలి, ఎలా అమ్ముకోవాలి, ఎలా అమ్ముకుంటే మన సేల్స్ వస్తాయని నువ్వు చెప్పేసి అన్న. ఎలా చేయాలంటే అన్న ఒక మాట చెప్తాను అన్న. ఈ రోజులో ఏంటంటే మనిషికి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో, మన బట్టల బిజినెస్ లోని మార్కెటింగ్ అనేది అంత ఇంపార్టెంట్. ఈజీగా మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయండి, ఒక పేజ్ క్రియేట్ చేయండి, ఫొటోస్ క్లిక్ చేయండి. ఈ రోజులో ఏఐ వచ్చేసింది అన్న, ఈజీగా ఏఐ యూజ్ చేసుకొని కూడా మీ దుకాణం అనేది ఇంటి దగ్గర సెర్చ్ చేయొచ్చు. ఇది చూడొచ్చు అన్న, ఇది కప్తాన్ ప్యాటర్న్ అంటారన్న, సూపర్గా ఉంటుంది ఆర్టికల్ గర్ల్స్ లోని అన్న. చెప్తున్నాను కదన్న, పెద్ద పెద్ద వాళ్ళలోని ఏ ఆర్టికల్స్ అయితే ఉంటాయో మేము చిన్నపిల్లల దాంట్లో తీసుకొస్తున్నాం అంటే నీకే అర్థమై ఉంటుంది. మేము మ్యానుఫ్యాక్చర్స్ హోల్సేలర్స్ అని చూపించే అన్ని ఫ్యాన్సీ ఆర్టికల్స్. అన్ని ఫ్యాన్సీ ఆర్టికల్స్ అనేది మంచి హై సిటీలో పెట్టుకుంటే అమ్ముడు పోతాయి. అది ఒక లో రేంజ్ వాళ్ళకి కావాలంటే వాళ్ళు ఎలాంటి కలెక్షన్స్ అమ్ముకోవాలన్నా అన్న? అలాగని ఏం కాదన్న. ఈ రోజుల్లో ఏంటంటే విలేజెస్ కూడా బాగా ట్రెండింగ్ అనేది ఆర్టికల్స్ పెట్టుకుంటుంటారు. ఏంటంటే అన్న, ఇప్పుడు విలేజ్ లో నువ్వు అన్న పాయింట్ ఏంటంటే సిటీలోనే వెళ్ళే ఆర్టికల్స్ పెట్టుకోవాలి, విలేజ్ లో ఏం అదని కాదన్న. విలేజ్ లో ఎవరైతే ఏం పెట్టుకోవట్లేదో అదే ఆర్టికల్ మీరు పెట్టుకున్నారంటే ఆ ఆర్టికల్స్ కి డిమాండ్ ఉంటుందండి. అదే నేను చెప్తున్నాను. నేను ఒక విలేజ్ లో నాదో షాప్ ఉందండి, ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఈ ఆర్టికల్స్ అనేవి ఫ్యాన్సీ ఆర్టికల్స్ పెట్టుకోవట్లేదు, మీరు పెట్టుకోండి. మనం యూనిక్ గా కనిపిస్తాం. అదే నేను అంటున్నాను, నువ్వు క్వశ్చన్ అయితే చాలా బాగా అడిగావు. యూనిక్ గా పెట్టుకోవాలన్నా దేంట్లో అయినా సరే. నేను ఒకే మాట అంటాను, మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే మీ ఫీల్డ్ లో మీరే కింగ్ అయి ఉండాలి. మీ దగ్గర కింద ఇంకెవరు కాంపిటీషన్ అనేది ఉండకూడదు. మన కాంపిటీటర్ కన్నా ఎలాంటి కలెక్షన్ అవుట్ ఆఫ్ ద బాక్స్, మీరు అవుట్ ఆఫ్ ద సిలబస్ లో మీరు ఆలోచించుకొని ఈజీగా అవే ఆర్టికల్స్ పెట్టుకున్నారంటే మీ ప్రాఫిట్ అనేది ఈజీగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఆర్టికల్ చూడన్న ఒకసారి, ఎంత బాగుందో చూడొకసారి. సింపుల్ గాను గౌన్ టైప్ లో, ఫ్రాక్ టైప్ లోని ఎంత బాగుందంటే ప్యూర్ కాటన్ అని. ఒకసారి నువ్వు ఫీల్ అయ్యాను, ఫ్యాబ్రిక్ ఒకసారి ఫీల్ అవ్వను, ఎంత బాగుందంటే ప్యూర్ కాటన్. ఫుల్ సమ్మర్ మొత్తం ప్లాన్ వేసుకొని ఫుల్ అన్న. చెప్తున్నాను కదన్న, ఇంకా 2 నెలలు ఉన్నాయి సమ్మర్ కోసం. పర్ఫెక్ట్ సమ్మర్ కావాలంటే పీక్స్ లోని మన ఏప్రిల్ లో సమ్మర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మన దగ్గర మార్చి చాలా ఎండలు ఫుల్. అదే చెప్తున్నాను కదన్న, 2 నెలల ముందు నుంచే మేము ఈ కలెక్షన్స్ అన్ని మేము ప్రీ ఆర్డర్ పెట్టుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి మీ వరకు మేము తీసుకొచ్చామన్నా. ఈ రోజు ఆర్డర్ పెట్టుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాం, ఇది ఒక ఫ్రాక్ ఆర్టికల్ చూడన్న, ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ చూడన్న, సూపర్ అన్న. బీట్స్ టైప్ లో ఎంత బాగుందంటే లట్కన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఫాయిల్ మిర్రర్ వర్క్ లోని సూపర్ ఆర్టికల్. ఇలాంటి ఆర్టికల్ కూడా మన దగ్గర 500-600 మధ్యలో ఉంటాయి అనేది అయితే నాకు అనిపిస్తుంది అన్న. 500-600 అయితే ఉండదు అన్న, చెప్పినా దీన్ని కూడా. దీని ప్రైస్ కూడా చెప్పేసి అన్న, నేను ఏం చెప్తాను, 500 అయితే ఉంటుంది అన్న, పక్కా ఉంటుంది అన్న. 345 రూపాయలు. ఇది కూడా 345 ప్రైస్ అన్న. అది అంత హెవీ వర్క్ ఉంది, అది ఇది అంత హెవీ వర్క్. అసలు ఏం డిఫరెన్స్ ఉంది అన్న? చెప్తున్నాను కదన్న, మీరు తెలంగాణ మార్కెట్ లోకి వెళ్తే 500-550 లో దొరికే ఆర్టికల్ మా దగ్గర 345 రూపాయలు. స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నంబర్ కి మీరు పెట్టుకోండి ఈజీగానే. ఈ రోజు మీరు ఆర్డర్ అనేది పెట్టుకోండి. జెన్జీస్ ఎవరైతే ఉమెన్స్ ఉంటారో వాళ్ళు వేసుకుంటారు ఇలాంటి కలెక్షన్స్ మొత్తం పైన. చెప్తున్నాను కదా, పెద్దోళ్ళు అయితే ఏవైతే వేసుకుంటారో జంజీ, మన గర్ల్స్ అయినా ఉమెన్స్ అయినా ఎవరైనా సరే అవే ఆర్టికల్స్ లోని మేము కాపీ చేసి చిన్నపిల్లల దాంట్లో తెచ్చామన్నా. నేను స్వయంగా మా రీసెర్చ్ టీమ్ తో కూర్చొని ఏవైతే నడుస్తున్నాయో ట్రెండింగ్ లోని అవే ఆర్టికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి తయారు చేయించి మీ వరకు అనేసి నేను తీసుకొస్తానన్నా. చూడన్నా ఒకసారి ఈ ఆర్టికల్ చూడన్నా, ఈ ఆర్టికల్ చూడ ఎంత బాగుందో, సూపర్ ఆర్టికల్ అన్న. ఇంకేం కావాలి చెప్పావన్నా, పెద్ద పెద్ద ఇంపోర్టెడ్ కలెక్షన్స్ లోని ఈ ఆర్టికల్స్ ఉంటాయి. చూడన్నా ఒకసారి ఆర్టికల్ చూడన్నా, బెల్ట్ టైప్ లో సూపర్ ఆర్టికల్ అన్న.
అన్న ఈ దీని అయితే హెవీ వర్క్ ఉంది, మంచి క్వాలిటీ కూడా మస్తు ఉంది అన్న. ఫుల్ ఉంది, ఫుల్ ఫ్రాక్ ఉంది కాబట్టి దీని ప్రైస్ ఒక 700 to 600 మధ్యలో ఉంటది అన్న. 250 రూపీస్ అన్న. 200 250 అన్న. బయట వీధి మార్కెట్ ఎత్తారు అన్న, బండి పెట్టుకొని పోయి వాళ్ళు కూడా దీని 500 400 250 అన్న. 250 ఏమి కాకపోయినా మీరు 400 అమ్మినా సరే మీకు లాస్ ఉండదు అన్న. నిజం చెప్తున్నాను అన్న. ఇంకేం కావాలి చెప్పు. వీధులు తిరుగుతారు కదా, వాళ్ళు కూడా ఇదే ఆర్టికల్ 250 పట్టుకెళ్ళి 300 320 వాళ్ళు ఇచ్చేస్తారు. మీ షాప్ ఉందంటే మీరు 400 వరకు అమ్ముకోవచ్చు అన్న. ఇంకేం చెప్పాలి చెప్పు అన్న. ఇప్పుడు ఎవరికైనా సరే ఒక ప్యాషన్ ఉండాలన్న. నిజమన్న. మనసులోని ఒక కాన్ఫిడెన్స్ కూడా ఒక పర్ఫెక్ట్ ఉంటది అన్న మనిషికి. ప్యాషన్ అనేది ఉందనుకో అన్న. ఆయన ఏ బిజినెస్ అయినా సరే మీరు ఒక 20,000 ఇన్వెస్ట్ చేసినా సరే ఈజీగా ఆ 20,000ని మీరు ఈజీగాను మీరు ఇంటి దగ్గర నుంచి చేసినా సరే అది మీరు దుకాణాన్ని కన్వర్ట్ చేయడానికి పెద్ద మీకు ఇష్యూ అవ్వదు. మెయిన్ అనేది ప్యాషన్ అన్న. మనం ఇప్పుడు 200 ఆర్టికల్ చూపించినావు అన్న, ఇంత తక్కువ ధరలో ఇంత మంచి హై క్వాలిటీ ఇంత మంచి ప్రీమియం డిజైన్స్ ఏ నుంచి పట్టుకొస్తావన్నా? చెప్పినాను కదా అన్న, నేను అక్కడి నుంచి వాళ్ళు ట్రేడర్స్ లాగా హోల్సేలర్స్ లాగా కాదు. అక్కడి నుంచి 3 బండలు, ఇక్కడి నుంచి 5 బండలు, అక్కడి నుంచి 6 బండలు, ఇవన్నీ మా పనేం కాదన్న. మా పని వచ్చేసి తయారుదారులు అన్న. మేము మ్యానుఫ్యాక్చరర్స్. మేము మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో ఎంత తక్కువ ధరకి 250కి ఎందుకు ఇవ్వగలం అంటే మా కాస్టింగ్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది. మళ్ళీ చెప్తాం, మేము తయారు చేసి మా ఫ్యాక్టరీ అనేది ఉందన్న, మా మషిన్స్ ఉన్నాయి, మా వర్కర్స్ ఉన్నారు, మొత్తం అన్ని మేమే తయారు చేసి మార్జిన్ అనేది కొంత పెట్టుకొని మీ వరకు మేము ప్రోడక్ట్స్ అనేది తెస్తూ ఉంటాం అనమాట అన్న. ఒక మాట చెప్తానన్న, మీకు అనేది ఈ ఆర్టికల్ నచ్చినట్టయితే, ఏ ఆర్టికల్ అయినా నచ్చినట్టయితే ఈరోజు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్కి పెట్టారంటే వాళ్ళు మీకు మొత్తం చెప్పేస్తారు. మీకు అర్థం కాలేదంటే ఈజీగా వీడియో కాల్ ఫెసిలిటీ మా దగ్గర ఉంది. వీడియో కాల్లో ఫోన్ చేసుకొని చూసుకొని ఈజీగా మీ సెల్ అనేది చేయొచ్చు. ఇది ఒక ఆర్టికల్ చూడన్న, పార్టీ వేర్లోని గౌన్ టైప్లోనే ఎంత బాగుందో చూడన్న. లోన్ వచ్చేసి టీ షర్ట్, బయటకు వచ్చేసి కోటి. మీ క్వీన్ అనేసి కూడా ఒక ట్యాగ్ కూడా ఉంది ఇక్కడ. చాలా బాగుంటాయి ఆర్టికల్స్. ఇంకోటి చూడన్న, నేను ఫటాఫట్ కలెక్షన్ చూపించి నేను ఖతం చేస్తానన్న వీడియో. షర్ట్ ప్యాటర్న్లోని మీ కింద జీన్స్ వచ్చింది. ఇంకొక ఆర్టికల్ సేమ్ ఆర్టికల్లోని డిఫరెంట్ కలర్. ఎంత బాగుందంటే చూడండి. ఇవన్నీ ఆర్టికల్స్ మళ్ళీ చెప్తున్నాను కదన్న. మీరు ఆర్డర్ పెట్టుకోవాలంటే ఈజీగా సూరత్ రావాలంటే సూరత్ రండి, లేకపోతే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను. ఇంకేంటంటే పార్సల్ గురించి అన్న, పార్సల్ గురించి ఒక క్వశ్చన్. ఇవన్నీ ఆర్టికల్ ఆన్లైన్ లో కొన్నా కూడా ఆఫ్లైన్ లో కొన్నా కూడా మీరు ఎలా షిఫ్ట్ చేస్తారన్న? షిఫ్ట్ చేసినా కూడా మన దగ్గరికి ఎన్ని వస్తాయి? ఎట్లా వస్తుంది షిప్? ఎలా చేస్తామంటే అన్న, వాళ్ళు వచ్చారంటే ఇక్కడికి, వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయారంటే వాళ్ళ పార్సల్ వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటి వరకు ఎప్పుడైతే వెళ్తారో అప్పటి వరకు 6 to 7 daysలో పార్సల్ అనేది మీ వరకు వచ్చేస్తుందండి. మళ్ళీ చెప్తాం. లేదు మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకున్నా సరే మీకు ఒక బిల్టింగ్ నెంబర్ ఇస్తాం. బిల్టింగ్ నెంబర్ మీకు ట్రాక్ చేసుకొని ఈజీగా మీ పార్సల్ మీ ఇంటి వరకు వెళ్ళినంత వరకు బాధ్యత అనేది మాది. 7 to 10 daysలో మీ పార్సల్ అనేది మీ వరకు వచ్చేస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే అన్న, ఒక మాట చెప్తానన్న, మనోళ్ళు ఏంటంటే బాగా కంగారు పడుతూ ఉంటారు. ఒక 3 రోజులు అయిపోయిందన్న, 4 రోజులు అయిపోయిందన్న, మన పార్సల్ రాలేదని. మీ పార్సల్ అనేది ఎక్కడికి వెళ్ళదండి. మళ్ళీ చెప్తున్నాం, మీ పార్సల్ అనేది బాధ్యత అనేది మాది. మీకు ఒకవేళ అంత ఇష్యూ అంటే 24/7 మీరు ఎప్పుడైనా ఒక మెసేజ్ చేసుకోవచ్చు. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అజ్మీరా ఫ్యాషన్ తెలుగు అని. దాన్ని ఫాలో చేయలేదంటే ఫాలో అవ్వండి. ఇప్పుడే ఫాలో అయ్యారంటే దాంట్లో మీరు మెసేజ్ పెట్టవచ్చు. మీకు 24/7 ఎప్పుడైనా సరే మీకు రిప్లై వచ్చేస్తుంది. స్వయంగా నేనే రిప్లై చేస్తాను. నా దగ్గర ఆ పేజ్ అనేది నేనే హ్యాండిల్ చేస్తాను కాబట్టి ఈజీగా మీకు ఎప్పుడైనా రిప్లై వచ్చేస్తుంది. 3-4 days అయిందంటే కొద్దిగా ఓపిక ఉంచుకోండి. 7 days లోపల, ఒక్క 10 days లోపల, 7 to 10 days రష్ ఉంటే 7 to 10 days లోపల మీ పార్సల్ అనేది మీ వరకు వచ్చేస్తుంది అండి. మీరేం గాబరపడద్దు. మీకు మళ్ళీ చెప్తున్నాం, ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్టయితే ఈ రోజే ఆర్డర్ పెట్టుకోండి. లేదన్నా మా కస్టమర్ డిమాండ్లో ఉన్నారు, మా కస్టమర్ రిటర్న్ వెళ్తారు, ఇవన్నీ దిమాగ్లో పెట్టుకున్నారంటే అవదన్నా. మీరు అవన్నీ పెట్టుకున్నారంటే ఒక వారం రోజుల ముందే మీరు ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ చెప్తాం, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.